అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ ఈ మాట వినిపిస్తేనే ఇప్పుడు పాకిస్తాన్ కి ముచ్చమటలు పడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ అంటేనే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. అయితే ప్రతీకార దాడి చేసేందుకు కూడా పాకిస్తాన్ సంసిద్ధమవుతోంది. అటువంటి వ్యాఖ్యలే మళ్ళీ చేస్తోంది. ఒకసారిగా ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్ ఎమర్జెన్సీ కాల్ చేసింది. ఈ రోజు పార్లమెంట్ జరిగింది. ఆ పార్లమెంట్ సెషన్ లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మళ్ళీ కారు కూతలు పిచ్చు కూతలు కూశాడు. అక్కడైనా మాట్లాడుతూ మా దగ్గర అనుభవములున్నాయి, మరొక పచ్చి అబద్ధాన్ని అక్కడి పాకిస్తాన్ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా భారతదేశానికి సంబంధించిన ఒక పచ్చి అబద్ధాన్ని పార్లమెంట్ వేదికగా మాట్లాడుకొచ్చాడు షహబాజ్ షరీఫ్. ఏమన్నాడు తెలుసా? మన భారత ఆర్మీ ఏం చెప్పిందో చూసారు కదా, ఇద్దరు వీర వనితలు ధీర దిశాలి వాళ్ళు నేర్పించినటువంటి ఆ వింగ్ కమాండర్ కల్నల్ చెప్పినటువంటి ఒక నాయకత్వంలో ఒక భీకరమైనటువంటి దాడి జరిగి అక్కడ ముష్కరులు 200 మంది హతమయ్యారు. అయితే వారు చెప్పిన మాటలంటే మనం విన్నాం. మన వైపు నుంచి ఏం డ్యామేజ్ కాలేదు, వాళ్ళను పూర్తిగా అంతమొందించాం. కొన్ని స్పెసిఫిక్ టార్గెట్ గానే ఈ ఆపరేషన్ కొనసాగింది. అక్కడ కూడా సివిలియన్స్ ని మేమేం చేయలేదు, కేవలం ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించేటువంటి ఆ స్థావరాలు మాత్రం ఢీ కొట్టామని చెప్పి చాలా క్లియర్ గా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ఆయన పాకిస్తాన్ ప్రధాని అయితే కావచ్చు, కానీ ఒక భారతీయ పౌరుడిని, భారతీయుడిని నా దేశం వైపు వస్తే ఎదుటివాడు ఎంతోడైనా సరే నేను మాత్రం గౌరవించను. వాడు గౌరవిస్తే నేను గౌరవిస్తా. అందుకే అంటున్నాను, ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని అయినా సరే వాడేం చెప్పాడు తెలుసా? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, భారత్ వైపు నుంచి వచ్చినటువంటి కొన్ని డ్రోన్స్ ని, ఎయిర్ ఫైటర్ జెట్స్ ని మేము పేల్ చేశామంటున్నారు. కానీ అటువంటిది ఏది జరగలేదు. పచ్చి అబద్ధాలతో పార్లమెంట్ లో ప్రస్తావించాడు ఈ ప్రధాని, ఈ ముష్కరుడు, ఈ ఉగ్రవాది. ఎందుకైనా నేను ప్రధాని కూడా ఉగ్రవాదిగా పోలుస్తున్నానంటే, ఒకసారి ఈ పాసిబుల్ పీసీఆర్ ఆ ఉగ్రవాద స్థావరాల్ని పేల్చేసే సమయంలో కొంతమంది ఉగ్రవాదుల మృతదేహాలకు కూడా ఏకంగా ప్రధాని వెళ్ళిపోయి, కొంతమంది ఉగ్రవాదుల మృతదేహాలకు కూడా ప్రధాని వెళ్ళిపోయి అక్కడ ఆయన సంఘీభావం తెలిపాడు, ఆయన సెల్యూట్ చేశాడు, ప్రార్థనలు చేశాడు. అందుకే ఉగ్రవాదులకు సహకరించే ప్రతి ఒక్కడు ఉగ్రవాదే, ఉగ్రవాదులకు మద్దతు కలిగించే ప్రతి ఒక్కడు ఉగ్రవాదే. నా దేశం వైపుగా కన్నెత్తి చూస్తే ఈ ఉగ్రవాదుల కళ్ళలో పెద్ద డెఫినెట్ గా రక్తం కారాల్సిందే. అటువంటి చర్య ఉండబోతోంది. ఒకసారి ఈ పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడో చూద్దాం. సో ప్రస్తుతానికి మీకు విజువల్ గా చూపిస్తాను. ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ మీకు రెడీగా ఉంటే ప్లే చేయండి. ఇక్కడ నేను పాకిస్తాన్ ప్రధాని ఉగ్రవాదంతో ఎందుకు పోల్చాను తెలుసా? ఈ పాకిస్తాన్ ప్రధాని పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, ఇక్కడ చూడండి దృశ్యాల్లో, ఇక్కడ ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి. ఆర్మీ ఫోర్సెస్ మొత్తం కూడా దిగిపోయి అక్కడ చనిపోయింది ఒక ఉగ్రవాది. మన భారతీయుల రక్తాన్ని కల్లారు చూసిన ఒక ఉగ్రవాది చనిపోతే వీళ్ళంతా వాడేదో దేశ సేవ చేసినట్టుగా, వాడేదో పెద్దగా ఉద్ధరించి, వాడేదో దేశానికి పెద్ద ఎత్తున ఏదో ప్రయత్నం చేసినట్టుగా, సమాజ సేవ చేసినట్టుగా ఈ పిచ్చి కుక్కకి, ఈ పెంపుడు కుక్కకి వాళ్ళంతా సెల్యూట్ చేస్తున్నారు. అంటే వీళ్ళంతా ఉగ్రవాదులే. ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కడు ఉగ్రవాదే. నా భారతదేశ పౌరుల రక్తాన్ని కళ్ళ చూసిన ప్రతి ఒక్కడు ఉగ్రవాదే, ప్రతి ఒక్కడు ఉగ్రవాదే. ఒకసారి ఏకంగా ఇవన్నీ కాదు, డైరెక్ట్ గా పాకిస్తాన్ ప్రధానియే ఆ ఉగ్రవాది యొక్క మృతదేహం దగ్గరికి వెళ్ళిపోయి సెల్యూట్ చేశాడు, నమస్కరించాడు. సో ఆ దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అంతకన్నా ముందు ఒకసారి పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడో చూడండి పార్లమెంట్ వేదికగా. उन्होंने रिलीज किया हमारे उकाब झपटे और आनन फानन 5 जहाज, जिनमें 3 राफेल, उनको मार कराया और उनको ऊंधे मुंह वो कश्मीर पर जाकर गिरे, बठिंडा में जाके गिरे. इससे बड़ी अल्लाह ताला के फज़ल करम से इस मौजूद जवान को, पाकिस्तान के 24 करोड़ अवाम को, आपको इससे बड़ी इज्जत नहीं मिल सकती. इसके लिए हम जितना भी अल्लाह ताला के हुजूर सजदा रेज़ होंगे, हम तब भी उसका शुक्र कभी अदा नहीं कर सकते कि ये कन्वेंशनल वॉरफेयर थी. इसमें न्यूक्लियर दूर तक उसका कोई नामो निशान नहीं था. और जो कहते थे कि हिंदुस्तान ने पाकिस्तान को कन्वेंशनल वॉरफेयर में बहुत पीछे छोड़ दिया है, कल रात को उनका होश ठिकाने आ गया है और उनको पता चल गया है कि पाकिस्तान अल्लाह ताला के फज़ल करम से कन्वेंशनल भी और न्यूक्लियर ताकत है अल्लाह के फज़ल करम से. आज जनाब स्पीकर, हमारे दुश्मन, उनको कल रात नींद नहीं आई, और हमारे जो दोस्त भाई खाब, उनको पता चल गया है कि पाकिस्तान वाकई
एक ऐसा मुल्क है जिसकी फौज एक ऐसी फौलादी फौज है कि कल को खुदा ना खास्ता उनके ऊपर बुरा वक्त आया तो वो पाकिस्तान की तरफ मदद के लिए वो देखेंगे और दरखास्त करेंगे। इससे बड़ी जनाब स्पीकर पाकिस्तान को और कोई इज्जत नहीं मिल सकती जनाब स्पीकर। చూసారు కదా నా భారత ఆర్మీ సత్తా చూపించి ఆపరేషన్ సింధూర్ పేరుతో నా భారతీయ పౌరులకు సంబంధించినటువంటి ఆ ఘటన తర్వాత ఆ సింధూర్ ఇక్కడ మీరు గమనించండి, భారతీయ మహిళలకు ప్రతీక. ప్రతి ఒక్కరు కూడా నుదుటిన సింధూర్ని ఈ బొట్టును పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో ఎక్కడైతే ఆ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత 25 మందిని హతమార్చి భారతీయుల మహిళల యొక్క, ముఖ్యంగా హిందూ మహిళల యొక్క నుదుటిన బొట్టు తుడిపేచాడు కాబట్టి దానికి ప్రతీకగా ఎస్ సింధూర్ ఆపరేషన్ అనేది ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ లీడ్ చేసింది కూడా ఎవరో కాదు, ఇద్దరు వీర వనితలు, వీర మహిళలు. ఎందుకంటున్నా ఇక్కడ మాట అంటే ఇద్దరు మహిళలను చేసిన ఆపరేషన్ చూసే పాకిస్తాన్ అల్లాడిపోయింది. 9 టెర్రర్ క్యాంప్స్ హతమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా పెంచి పోషిస్తున్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి చీఫ్లు అల్లాడిపోయారు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వారంతా కూడా అల్లాడిపోయారు. ఇద్దరు వీర మహిళలకి మనం డెఫినెట్ గా సెల్యూట్ చేయాల్సిందే, మేరా భారత్ మహానాల్సిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ ఫోటో చూడండి. ఇక్కడ చనిపోయింది ఒక ఉగ్రవాది మరణిస్తే ఆ ఉగ్రవాది దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళంతా ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ ప్రబుద్ధుడే, ఈ వ్యక్తే పాకిస్తాన్ ప్రధాని. ఇప్పుడు చెప్పండి, నేను పాకిస్తాన్ ఉగ్రవాది అనాలా వద్దా? మీరు కన్ఫర్మ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ తర్వాత ఆసిమ్ మునీర్ వీడియో ఎవరు తెలుసా? ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అక్కడ చనిపోయిన ఉగ్రవాది ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థనలు చేస్తున్నాడు. మనం చాలా క్లియర్ గా చెప్పాం, ఉగ్రవాద స్థావరాలనే మట్టు పెట్టామని చెప్పి. ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్ ఇద్దరు వెళ్ళిపోయి ఉగ్రవాదుల మృతదేహాల దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు, వారికి సంఘీభావం తెలుపుతున్నారు, వారి మృతదేహాల పైన పాకిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇక ఉగ్రవాదాన్ని ఎంత పెద్ద ఎత్తున పెంచి పోషిస్తున్నామని. ఇది సరిపోతుంది ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదాన్ని ఎంతలా పాకిస్తాన్ పెంచి పోషిస్తుందనే దానికి. ఇది సరిపోతుంది ప్రపంచ దేశాల ముందు భారత్ ఎందుకు పాకిస్తాన్ పైన రగిలిపోతుంది అర్థం చేసుకోవడానికి. ఇప్పటికే మన భారత సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ చీఫ్ చాలా క్లియర్గా అటు రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇటువంటి దేశాల అధికారులతో కూడా మాట్లాడుకొచ్చారు. పాకిస్తాన్ చూడండి ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదానికి సహకరిస్తోంది, ఉగ్రవాదులకి సంఘీభావం తెలుపుతోంది, ఉగ్రవాదులకు సంబంధించి ఏకంగా ప్రార్థనలు చేస్తోంది. సో ఇది సరిపోతుంది కదా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ అని డిక్లేర్ చేయడానికి. సో డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నాను. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు ఇక్కడ కనిపించేటువంటి ఈ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? పాకిస్తాన్ పైన ఆయన ఆపరేషన్ సింధూర్ చేపడుతున్న నేపథ్యంలో భారత్ ఫైటర్ జెట్స్ ని కొన్నిటిని మేము పేల్ చేశాము, అది కదా పాకిస్తాన్ సత్తా అనగానే ఎన్నుకున్నటువంటి కొంతమంది పిచ్చి కూకలు, పిచ్చి ముక్కలు వీళ్ళందరూ కూడా బల్లలు జరుస్తున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? మనకు కనీసం ఒక చీమ కూడా కుట్టలేదు. జరిగినటువంటి వార్లో కనీసం ఒక చీమ కూడా కుట్టలేదు. భారత్ చాలా సేఫ్ గా వెళ్ళింది. అక్కడ ఎక్కడైతే టార్గెట్ చేయాలనుకున్నామో, ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి ప్రయోగించిన మిసైళ్లకి, ఆ హ్యామర్లకి, ఆ హ్యూమర్ జెట్స్ కూడా చాలా పక్కాగా జీపీఎస్ ఉంది. అంటే మనం పక్కాగా ఒక ట్రాక్ లోకి వెళ్ళిపోయి ఒక ప్రదేశంలో దాన్ని పేల్ చేయాలనుకున్నప్పుడు అవి అక్కడ పేలిపోతాయి. వాటిని ఏమంటారు తెలుసా? సూసైడల్ బాంబ్స్ అని కూడా అంటారంట. అంటే ఏంటంటే పక్కాగా అక్కడ లొకేషన్ నావిగేట్ చేస్తూ వెళ్ళిపోయి ఆ నావిగేట్ చేసిన ప్రదేశంలో వెళ్ళిపోయిన తర్వాత విస్ఫోటనం జరుగుతుంది ఒకసారిగా. అప్పుడు బాంబ్ అనేది పేలుతుంది. అక్కడ కొంత లిమిటెడ్ ఏరియా వరకు మాత్రమే, అంటే ఒక బిల్డింగ్ ని పేల్చాలనుకుంటే బిల్డింగ్ పేల్చొచ్చు, ఒక ½ కిలోమీటర్ రేంజ్ వరకు పేల్చాలంటే అంతవరకు మాత్రమే జరుగుతుంది, అంతకుమించి జరగదు. అట్లా పక్కా టార్గెటెడ్ గా నావిగేట్ చేసి ఎక్కడెక్కడ ఉగ్ర స్థావరాలు అక్కడ పేల్చేశాం. కానీ పాకిస్తాన్ ప్రధాని మాత్రం మేము భారత జట్టుని అడ్డుకున్నాం, భారతీయుల యొక్క డ్రోన్లను పేల్చేశాం, భారతీయుల యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ని పేల్చేశాం. వాస్తవానికి మన భారత సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్లు ఏవి కూడా పాకిస్తాన్ భూభాగంలో వెళ్ళలేదు, కానీ బార్డర్ నుంచే ఆ దాడులు జరిగాయి. వాళ్ళైతే పేల్చమనగానే ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలని ప్రజలకు ముందు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నాడు ఈ ప్రధాని. సో దీనికి తిప్పికొట్టే విధంగా భారత ఆర్మీ కూడా సమాధానం చెప్పింది. ఒకసారి ఆర్మీ వింగ్ కమాండర్ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుకొచ్చారు. ఎటువంటి డ్యామేజ్ లేదు మన వైపు నుంచి, కానీ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ పాకిస్తాన్, వి విల్ రిక్రియేట్ ద యాక్షన్ ఫ్రమ్ పాకిస్తాన్, తమ సత్తా ఏంటో చాటుతాము, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ధైర్యశాలి దిశాలిగా వింగ్ కమాండర్ చెప్తున్న మాట కనబడుతుంది. ఒకసారి తనేం మాట్లాడారో చూద్దాం. Was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate
the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation that there was. చూసారు కదా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్తున్న మాటలు. మేము పక్కాగా టార్గెట్ చేసి నావిగేట్ చేసి ఆ ప్రాంతాలని ఒక పర్టికులర్ బిల్డింగ్ కానివ్వండి, ఒక గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ ని కానివ్వండి, అటువంటి వాటిని టార్గెట్ చేసి మాత్రమే మేము ప్రయోగించాం, దాడులు చేశాం. ఎక్కడ కూడా సివిలియన్స్ ని హాని చేయలేరు, అక్కడి పాకిస్తాన్ ఆర్మీ పర్సన్స్ టచ్ చేయలేరు. కేవలం ఉగ్రవాద సంస్థలే తమ టార్గెట్ గా ఉన్నాయి. బహవల్పూర్ లో అక్కడ జైషీ మహమ్మద్ సంబంధించి హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడ 600 మంది ఉగ్రవాదులను ట్రైన్ చేస్తున్నారు. అక్కడ లావిష్ గా లగ్జరియస్ గా పెద్ద పెద్ద బిల్డింగ్లు, జిమ్ ఎక్విప్మెంట్లు, వార్ ఎక్విప్మెంట్లు, అంటే యుద్ధం చేయడం కోసం గన్నులు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అటువంటి ప్రాంతాలు దాడులు జరిపాం. ఎక్కడ కూడా సామాన్య ప్రాంతాలు దాడులు జరపలేరు. సో మా వైపు నుంచి అంటే భారతదేశానికి ఎటువంటి హాని కలగలేదని చాలా సుస్పష్టంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు. కానీ ఏకంగా ఒక దేశ ప్రధానే తప్పుడు కూతలు, కారు కూతలు, పచ్చి అబద్ధాలు పార్లమెంట్ వేదికగా మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది చెప్పండి. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, సో ఏంటి, ఏం జరిగింది? ఏకంగా పార్లమెంట్ వేదికగా ఒక ప్రధాని ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అక్కడ మళ్ళీ పాకిస్తాన్ సత్తా ఏంటో కూడా భారత్కి చూపించామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏంటి పాకిస్తాన్ సత్తా చూపించింది ఏంటి? 200 మంది చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతీకారం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సానుభూతి వ్యక్తం చేయడం, వాళ్ళకి నమస్కారం పెట్టడమా పాకిస్తాన్ చూపించిన తెగువ? సో అప్డేట్స్ ఏంటి? ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? మీరు చెప్తున్న దానికి మొదటగా నేను చెప్పే సమాధానం ఏంటంటే, నిజంగా మనం జరిపిన టెర్రర్ స్థావరాలపై జరిపిన దాడుల్లో మరణించిన వారిని ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. దేశమంతా చూస్తున్న పరిస్థితి. నిజంగా యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఒక అంతర్జాతీయ తీవ్రవాది కుటుంబ సభ్యులు చచ్చిపోతే పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి ఈ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం అనేది ప్రపంచమంతా గమనిస్తుంది. అంటే టెర్రరిస్టులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పకనే చెప్పాలి. ఇక రెండవది, పాక్ అసెంబ్లీ సాక్షిగా నిజంగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. తమ ఎయిర్ ఫోర్స్ సత్తా కూడా భారత్ చవి చూస్తుంది అంటున్నాడు. 5 రాఫెల్ జెట్లను కూల్చామంటున్నాడు. 5 డ్రోన్లను పాక్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిందంటూ పాక్ ప్రధాని చెప్తుంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పాకిస్తాన్ సెంట్రల్ అసెంబ్లీ సాక్షిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎవరిని మెప్పించడానికి, ఎవరి ప్రాపకం పొందడానికో నిజంగా అర్థం కావడం లేదు. చాలా హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి. 24 గంటల్లో భారత్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాక్ ప్రధాని చెప్తున్న పరిస్థితి. అంతేకాదు, ఎప్పట్లాగానే న్యూక్లియర్ అటాక్ చేసే సత్తా కూడా పాకిస్తాన్ కు ఉందంటూ ప్రధాని చేస్తున్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న వ్యాఖ్యలు నిజంగా వాళ్ళ వైఖరికి అద్దం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది పాకిస్తాన్. తమపైనే దాడి చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆపరేషన్ సింధూర్ కు బదులు తెచ్చుకునేందుకు అనేక కుయుక్తులు పంటున్నారు. అందులో భాగంగానే అక్కడ వెల్లువెత్తున్న వ్యతిరేకత ఒక్కసారి కేవలం ఒక పాకిస్తాన్ ప్రధాని పార్లమెంట్ వేదికగా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగానే మాట్లాడలేదు, ఎవరి మెప్పు కోసం మాట్లాడడం అనేది మనం ఆలోచించాల్సిందే. కానీ చైనాకి సంబంధించిన మీడియా సంస్థలు కూడా ఏం చెప్పాయో తెలుసా? పాకిస్తాన్ ఎదురుదాడి చేస్తే ఒక 5 ఫైటర్ జెట్ ఇండియావి కూలిపోయాయి, డ్రోన్లను సైతం కూల్చేశాయంటూ అటు చైనాకి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ వెబ్సైట్లు కానివ్వండి, మీడియా ఛానల్స్ కూడా ఇదే ప్రచారం చేస్తున్నాయి. అంటే ఈ రెండు కలిసి ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రజల్లో, అక్కడి పాకిస్తాన్ ప్రజల్లో మెప్పు పొందడం కోసమా, భారతీయ ప్రజల్లో ఆందోళనలు భయం రేకెత్తించడం కోసమా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంకేదైనా దేశాల యొక్క మద్దతు కూడగట్టడం కోసం? అసలు ఎలా ఆలోచించాలి? ఇంత తప్పు ప్రచారం చేసేటువంటి ఈ 2 దేశాల యొక్క పద్ధతి ఎలా మనం ఆలోచన చేయాల్సింది? మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కు పాకిస్తాన్ అనబోయాను, పాకిస్తాన్ అన్నాను. ఎగ్జాక్ట్లీ అది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళకి ప్రాపగండా మొదటి నుంచి కూడా అలవాటు. ఎందుకంటే గతంలో మనము అటాక్స్ చేసినప్పుడు, ఎప్పుడైతే అటాక్ చేశామో గతంలో తీవ్రవాద స్థావరాలపై చేసిన అటాక్స్, అభినందన్ స్టోరీ మీకు గుర్తుండే ఉంటుంది. అభినందన్ ను అదుపులోకి తీసుకొని అప్పుడు కూడా భారత్ సంబంధించిన ఫైటర్ జెట్లను మేము దాదాపుగా 4 కూల్చేస్తామంటూ అబద్ధాలు చెప్పి ప్రయత్నించారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకోగలిగింది, ఆ రాత్రిని చారిత్రాత్మకంగా మార్చిందంటూ దేశాన్ని అభినందిస్తున్నారు పాకిస్తాన్ ప్రధాని. ఇక ఈ దాడిలో పిల్లలు, పురుషులు, మహిళలు ఇలా అనేక మంది పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన చెప్తున్న పరిస్థితి.
సో ఆ రకంగా సంతాపాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఆ రకంగా దేశ ప్రజల్ని ఒక రకంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తాము చేసిన దాడిలో భారత్ చెందినటువంటి 5 రాఫెల్ జెట్లు కూల్చేశాము, అలాగే డ్రోన్లు కూల్చేశాము అంటున్నారు. ఒక్కసారి నేను సాంకేతిక వివరాలు చెప్తాను మీకు. రాఫెల్ జెట్ ఫైటర్స్ ని కూల్చడం అంటే అంత ఆషామాషి కాదు. ఫ్రాన్స్ తయారీ రాఫెల్ జెట్లను అసలు ఆ వేగాన్ని దాన్ని అటాక్ చేసే సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర ఉందా అంటే నిజంగా లేదు. అండ్ డ్రోన్లు, ఈ డ్రోన్లు నిజంగా స్టెల్త్ మోడ్ లో పనిచేస్తాయి. స్టెల్త్ మోడ్లు అంటే అవసరమైతే శత్రువును కన్ను కప్పి శత్రువు పసిగట్టే లోపు మాయమవుతాయి. అలాంటి నైట్ మోడ్, స్టెల్త్ మోడ్ లో పనిచేసే డ్రోన్లను కూల్చివేశామంటే నిజంగా ఇది పెద్ద హాస్యాస్పదము. ఆ రకంగా మనము అప్పుడు బాలాకోట్ దాడులప్పుడు కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు ప్రపంచాన్ని. భారత్ ను మేమే ఎదురు దాడి చేశాం, తిప్పికొట్టగలిగాం, భారత్ తోక ముడిచిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అండ్ అలాగో ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అనుకూల చైనా మీడియా కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. సో ఆ రకంగా అంతేకాదు, కేవలం బలూచిస్తాన్ జరిగిన రైల్ హైజాక్ సంఘటన కూడా గుర్తు చేస్తూ దానికి కూడా భారతే రెస్పాన్స్ వహించాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకటే చెప్తున్నారు, మేము దర్యాప్తుకు కోరాము కానీ దానికి భారత్ అంగీకరించాలనే వితండవాదాన్ని అయితే మళ్ళీ లేవనెత్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా తాను టర్కీలో ఉన్నప్పుడు పహల్గామ్ దాడి జరిగింది, అంకారాలో జరిగిన దాడి గురించి తనకు సమాచారం అందిన వెంటనే పాకిస్తాన్ ప్రమేయం లేదని ఖండించాను. ఆ దర్యాప్తుకు కూడా ఆహ్వానించారు కానీ దర్యాప్తుకు సహకరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్న ఆ ప్రతిపాదనను భారత్ తిరస్కరించిందంటూ తిరిగి ఆ నెపాన్ని భారత్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకో మాట కూడా అన్నాడు, ఖచ్చితంగా భారత్ ఎప్పుడు దాడులు చేస్తుందో తమకు తెలుసు, ఆ రకంగా మా వైమానిక దళం కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద తాము ఫైటర్ జెట్లను కూల్చామని చెప్తున్నారు. పాకిస్తాన్ భారత్ పంజాబ్ భటిండాలో అది కూలిపోయిందని కూడా చెప్తున్నా. అంటే మన భౌగోళిక ప్రదేశంలో కూలిపోయిందంటూ పాకిస్తాన్ ప్రధాని క్లెయిమ్ చేయడం వెరీ సిల్లీ. దానికి సంబంధించిన ఆధారాలు చెప్పట్లేదు. నిజంగా మన భటిండాలో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయిందా అంటే దానికి సరైన ఆధారాలు లేవు. అంటే మీరు అంటున్నట్టుగా ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించడమే, ప్రపంచాన్ని, కేవలం పాకిస్తాన్ ప్రజలనే కాదు, ఇండియన్స్ నే కాదు, మొత్తం ప్రపంచాన్ని అంతా తప్పుదో పట్టించడమే దీని లక్ష్యంగా కనిపిస్తుంది. సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉంది. భారత యుద్ధ విమానాలు పేలోడ్ విడుదల చేసిన తర్వాత వాటిపై మేము కూడా దాడి చేశాము. 5 రాఫెల్ జెట్లను కూల్చేశాము, ఒక విమానం పంజాబ్ లో కూలింది, డ్రోన్లను కూల్చివేశాము. ఇవన్నీ కూడా ఇలాంటి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇది సాంప్రదాయ యుద్ధం, ఈ యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశాన్ని ఓడిస్తుంది, ఖచ్చితంగా తమను తాము పాక్ సైన్యం రక్షించుకుంటుందంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే పరిస్థితి. అంటే ఓవరాల్ గా నేను కంక్లూడ్ చేస్తున్నాను, మీరు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రజల్ని మరొకసారి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పాక్ అనుకూల మీడియా ఏదైతే చైనా కానీ పాకిస్తాన్ మీడియా కానీ ఇది ఒక ప్రాపగండగా మార్చి మొత్తం ప్రపంచాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు, భారతీయులకు తెలుసు. భారతదేశం ఈ కట్టుకథను నమ్మే పరిస్థితిలో లేదు. అలాగే పాకిస్తాన్ ప్రజలు కూడా ఎంత కోపంగా ఉన్నారో, ఎంత విసుగుతూ ఉన్నారో అది కూడా వాళ్ళ పాలకులకు తెలుసు. బట్ ఏదేమైనా పాకిస్తాన్ పై భారత్ చేసిన ప్రతీకార చర్యలకు ఇటు ప్రపంచవ్యాప్తంగా మనం కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కుయుక్తులు పండుతున్నారు, అలాంటివి తిట్టుకొట్టే ప్రయత్నం కూడా ఇంకా ముందు చాలా ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్ ప్రధానిగా లేడు, ఆయన ఉగ్రవాదుల ప్రతినిధిగా ఉన్నాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి విషయాన్ని పార్లమెంట్ వేదికగా ప్రపంచం అంతా చూస్తుండగా మాట్లాడతాడా? భారత్కు సంబంధించినటువంటి ఇండియన్ ఫైటర్ జెట్స్ మేము కూల్ చేసాం, డ్రోన్స్ ని పేల్ చేస్తామని చెప్తున్నాడు. దీనికి వెనకాలటువంటి కొంతమంది పిచ్చి మూకలు వాటికి బల్లలు జరుస్తున్నాయి. ఇది పార్లమెంట్ లో జరిగిన సన్నివేశం. చాలా క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. ప్రపంచ మ్యాప్ లో మళ్ళీ పాకిస్తాన్ అనే పదం కానీ పాకిస్తాన్ అటువంటి రూపురేఖలు మాత్రం కనబడవు. అటువంటి ఒక బిగ్గెస్ట్ ప్లాన్ తో భారత్ సిద్ధంగా ఉంది. ఇంకా 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 వీళ్ళు కనుక ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి ఆ తత్వాన్ని మరవకపోతే చాలా క్లియర్ గా వీళ్ళంతా ఉగ్రవాద ప్రతినిధులే, ఉగ్రవాదానికి సహకరిస్తున్న వాళ్ళే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళే. అక్కడ ఒక ఉగ్రవాది చనిపోతే ఇక్కడ నేను చెప్పడం కాదు, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. మసూద్ అజార్ అనేటువంటి వ్యక్తి ఏకంగా ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నాడు, వీడు ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నీచ్ కమీన్ కుత్తే అని యునైటెడ్ నేషన్స్ ప్రకటిస్తే ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు జైష్ మొహమ్మద్ ఎక్కడైతే భవల్పూర్ లో జరిగినటువంటి ఆ ఉగ్రవాద స్థావరాన్ని పేల్చే క్రమంలో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఆ మసూద్ అజార్ అనేటువంటి కుటుంబీకుడిని 14 మంది మరణిస్తే వారందరికీ వెళ్ళి ఈయన పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రతినిధి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలియజేస్తూ ప్రార్థనలు చేస్తున్నాడు. వారంతా కూడా ఏదో దేశ సేవ చేసినట్టుగా, సమాజ సేవ చేసినట్టుగా, ఉత్తమ పురుషులుగా, ఉత్తమ వ్యక్తులుగా వారందరూ కూడా అక్కడి పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి
వారందరూ నివాళులు అర్పిస్తున్నాడు. అంటే ఇది సరిపోరా ఉగ్రవాదాలకు ఏ రకంగా సహకరిస్తున్నారు? సో అంతకంతకి పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సిందే. పాకిస్తాన్ డెఫినెట్గా దీనికి ఆన్సర్ చేయాల్సిందే. పాకిస్తాన్కి చుక్కలు చూపించే సమయం త్వరనే ఆసనమైంది. ఆపరేషన్ సింధూర్ ఇట్స్ జస్ట్ ఏ ట్రైలర్. మీకేమనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్ గురించి? ఆపరేషన్ సింధూర్ అనే మాట మీరు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది జస్ట్ కేవలం టీజర్ మాత్రమే, ఇంకా ట్రైలర్ కూడా వచ్చిన టీజర్ మాత్రమే, ఒక గ్లిమ్స్ అనుకోండి అంతే. అంతకు మించి ఒక బిగ్గెస్ట్ సినిమా కూడా ఉండబోతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, ఉగ్రవాద స్థావరాన్ని ఇంకా డెవలప్ చేస్తాం ఆ రకంగానే వారి సూచనలు, వారి యొక్క ప్రవర్తన కనబడుతోంది. కాబట్టి ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం ఎంత దూరమైన వెళ్తామని ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఇది మన ప్రధాని మోదీ చెప్పిన మాటలు. కాబట్టి ఎక్కడున్నా భూమండలంలో ఎక్కడున్నా కూడా టెర్రరిజాన్ని వెతకతీస్తాం, వారిని వెతుకుదాం, వారిని అంతమొందిస్తాం అనే లక్ష్యంతో ఉన్నాం. సో మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా పాకిస్తాన్ని ఇంకా అణచాలి, ఏ విధంగా పాకిస్తాన్ని అణచివేయాలని చెప్పి. నేను ప్రతి లైవ్లో ప్రతి విషయం చెప్పడం మీకు అలర్ట్ ఇస్తున్నాను. మరొక అలర్ట్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది డెఫినెట్గా మీరు కూడా మీ కర్తవ్యంగా భావించండి. ఎందుకంటే అక్కడెక్కడో పాకిస్తాన్లో యుద్ధం జరుగుతోంది, మన వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో దాడులు చేస్తున్నారు. మన పాకిస్తాన్ మధ్య హైదరాబాద్ సౌత్ ఇండియాకి బార్డర్ షేరింగ్ లేదు కదా, మన దగ్గర ఎటువంటి దాడులు జరగవు కదా అని చెప్పి ఆలోచించకండి. మీ దగ్గర కూడా స్లీపర్ సెల్స్, అంతెందుకు మీరు ఈ లైవ్లోనే చూడండి, చాలా మంది ఇంకా పాకిస్తాన్ సపోర్ట్ చేసే విధంగా కామెంట్స్ పెడుతున్నారు, పాకిస్తాన్ పాట పాడుతున్నారు. కాబట్టి వీళ్ళంతా స్లీపర్ సెల్స్. అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి రావాల్సిన ఉగ్రవాదులు మొత్తం లాక్ అయిపోయారో, ఇక్కడే మన దగ్గరే ఉంటూ, మన తిండి తింటూ, మన దగ్గరే నీళ్ళు తాగుతూ, మన దగ్గరే స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉంటూ ఉంటారు, పాకిస్తాన్ సపోర్ట్గా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటూ ఇక్కడే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ కొన్ని మారణ హోమాలకి, కొన్ని ప్రయత్నాలకి, కవ్వింపు చర్యలకు కూడా పాల్పడవచ్చు. సో మీ చుట్టూ కూడా ఎటువంటి వ్యక్తులు ఎవరైనా కనుక పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, పాకిస్తాన్కి మద్దతుగా ఉండేవాళ్ళు, పీపుల్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఉంటుంది, ఈ సంస్థకు సంబంధించిన వాళ్ళు వీరెవరైనా కనుక మీ చుట్టూ కొంత అనుమానాస్పదంగా కనుక ఉండి ఉంటే డెఫినెట్గా మీ వంతు బాధ్యతగా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. స్లీపర్ సెల్స్ యాక్టివ్గా అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ చుట్టూ కనుక ఎవరైనా కనుక ఉంటే వెంటనే పోలీసు సమాచారం ఇవ్వండి. నేను ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ యువకుడిగా నేను కూడా అటువంటి కర్తవ్యంతో నేను ముందుకు వెళ్తాను. నా చుట్టూ ఎవరైనా కూడా నేను గమనిస్తాను, వెంటనే పోలీసు సమాచారం అందిస్తాను. మీరు కూడా అదే బాధ్యతతో ముందుకు వెళ్ళండి. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.